హాయ్ అండి, అందరికీ నమస్తే. అందరూ బాగున్నారా? చాలా రోజులు అయిపోయిందండి మన వీడియో చేసి. ఈరోజు మనం రొయ్యల వేపుడు, రొయ్యల కర్రీ ఇవన్నీ చేద్దామండి. రొయ్యలు గోంగూర కూడా చాలా బాగుంటుంది. దీన్ని కూడా మనం ట్రై చేద్దామండి. రండి, ఈరోజు మనం రొయ్యలు గోంగూర మునక్కాయ రొయ్యలు చేద్దాం. కొంచెం ఫ్రై చేసుకుందాం. ఈ రొయ్యలతోటి చాలా రకాలు కూడా చేయొచ్చండి. రొయ్యల బిర్యానీ కూడా చేయొచ్చు. ఇది చాలా టేస్టీగా చాలా బాగుంటుందండి. మనం ముందు ట్రై చేద్దాం. ఈ రొయ్యల కర్రీలోకి ఒక అర కేజీ టమాటాలు, ఒక పావు కేజీ కొంచెం తక్కువ ఉంటుందండి ఉల్లిపాయలు. ప్రస్తుతానికి ఇవి తీసుకున్నాను. నేను చేసేటప్పుడు మీకు అన్నీ చూపిస్తాను. ముందుగా మనం ఫ్రై చేసుకోవాలండి. ముందుగా మనం కొంచెం ఉప్పు, పసుపు వేసి ఇలాగ ఒక అరగంట సేపు కలిపి పెట్టుకోవాలి. తర్వాత మనం ఇదిగోండి ఒక 50 గ్రాముల నూనె తీసుకున్నాను. దీంట్లో మనం ఈ రొయ్యలన్నీ కొంచెం నీళ్లు బయటకు వచ్చేదాకా ఫ్రై చేద్దాం. ఈ రొయ్యలు బాగా నూనెలో వేగిన తర్వాత వీటిని తీసి పక్కన పెట్టుకుందామండి. ఈ లోపల మనం అల్లం తెల్లగడ్డ పేస్ట్ తయారు చేసుకుందాం. ఈ రొయ్యల కూరలో కావాల్సిన మసాలా అండి, ఒక చిన్న 5 రూపాయల ప్యాకెట్ ధనియాలు తీసుకున్నాను, ఒక ఇంచి అల్లము, కొబ్బరి, ఒక తెల్లగడ్డ. చూడండి, రొయ్యలన్నా నీళ్ళన్నీ ఇనికిపోయాయండి. ఇవి తీసి మనం పక్కన పెట్టేసుకుందాం. మనం రొయ్యలు వేసుకున్న ఈ బాండీలోనే ఒక 2-3 గంటలు నూనె వేసుకొని రెండు తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేసారండి. ఇప్పుడు 2 టమాటాలు వేస్తున్నాను. ఇవి బాగా నూనెలో మగ్గేదాకా ఉండుతాం. ఇప్పుడు మునక్కాయ ముక్కలు వేసానండి. ఇవి కూడా కొద్దిగా బాగా మగ్గిన తర్వాత ఉప్పు వేద్దాం. మునక్కాయ టమాటా మగ్గిపోయాయండి. దీంట్లో మనం కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాం. కొంచెం అండి. ఇది కొద్దిగా బాగా మగ్గనిద్దాం, పచ్చివాసన పోయేదాకా. మనం ఇప్పుడు రొయ్యలు వేసేసుకున్నాము. నేను ఒక 25 రొయ్యల దాకా వేసాను. మీకు ఇష్టమైతే ఎక్కువ వేసుకోవచ్చు. కొద్దిగా ఉప్పు, 1 స్పూన్ కారం, 1 స్పూన్ కాదు ఇంకొంచెం వేస్తున్నాను. 2 స్పూన్ల కారం వేస్తాను. దీంట్లో ఒక పెద్ద గ్లాసు వాటర్ వేస్తున్నాను. ఎందుకంటే మునక్కాయలన్నీ ఉడకాలి కదా. కొంచెం ఉడికి బాగా కొద్దిగా దగ్గరికి వచ్చిన తర్వాత మసాలా వేసుకున్నాం. కూర చిక్కబడిపోయిందండి. దీంట్లో మనం 2 స్పూన్ల మసాలా వేసుకున్నాం. ఇలా చూపించాను కదా, ఆ మసాలా అంతా గ్రైండ్ చేసి పెట్టుకున్నానండి. లేదంటే 2 స్పూన్ల మసాలా వేద్దాం. ఒక 5 నిమిషాలు సిమ్లో పెట్టేద్దాం. ఈ మసాలా ప్రిపేర్ చేసుకున్నాం కదండి. ఇందులో మనం కొద్దిగా గసాలు వేస్తే చాలా టేస్ట్ ఉండేది, కానీ నా దగ్గర లేవండి. మీ దగ్గర ఉంటే వేసుకోండి, చాలా టేస్ట్ వస్తాయి. కూర దగ్గర పడిపోయిందండి. కొంచెం గరం మసాలా వేసుకున్నాం, కొంచెం చిటికెడు. కొంచెం కరివేపాకు, కొత్తిమీర, కొద్దిగా పుదీనా వేసాను. అయిపోయిందండి కర్రీ. మంచి ఫ్లేవర్ వస్తుంది.